టాలీవుడ్ లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది ప్రభాస్ పెళ్లి గురించే. ప్రభాస్ పెళ్లి గురించి ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి అంటూ ఓ మధ్య కామెడీ సినిమా కూడా వచ్చేసింది. ప్రభాస్ పెళ్లి విషయాలు ఇంత కామెడీ అయిపోయా అనిపించక మానదు. తాజా పరిస్థితులు చూస్తే మాత్రం ఈ అనుమానాలు నిజం అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అప్పుడెప్పుడో బాహుబలి మొదలు కాకముందు ప్రభాస్ మ్యారేజ్ విషయం బాగా హాట్ గా నడిచేది. ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా బాహుబలి 2 రిలీజ్ తర్వాత అని చెప్పడం, వాయిదాలు వేసుకుంటూ రావడం సహజమైపోయింది. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఈ విషయంలో ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అమ్మాయి ఫైనల్ అయింది, ప్రభాస్ తాళి కట్టడమే ఇక బ్యాలెన్స్ అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇప్పుడు పెళ్లి కూతురు కూడా ఇంకా ఫైనల్ కాలేదు, మా క్లోజ్ సర్కిల్లోనే అమ్మాయిని చూస్తున్నాం, బాహుబలి 2 రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని చెప్పారు కృష్ణంరాజు. ప్రభాస్ పెళ్లి అనే టాపిక్ బాగా రొటీన్ అయిపోవడంలో కృష్ణంరాజు స్టేట్మెంట్స్ కూడా కారణమవుతున్నాయని చెప్పవచ్చు. అసలు మీడియాకి ఆ టాపిక్ ని టచ్ చేయకపోయినా ఆయన మాత్రం మధ్య మధ్యలో గుర్తు చేసేస్తూ ఉంటారు. తన కోరికను మీడియా నెత్తిన రుద్దేసి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ పెదనాన్న ఏ యాంగిల్లో ప్రెజర్ చేసినా ప్రభాస్ మాత్రం లొంగడం లేదే. అయితే ప్రభాస్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి టాపిక్ రాగానే సిగ్గుపడిపోయి మ్యారేజ్ ఫిక్స్ అయితే టీవీలో వస్తుంది చూసుకోండి అని హింట్ ఇచ్చేశాడు. అంటే తొందరలోనే ఈ బాహుబలి పెళ్లి చేసుకోబోతున్నాడు.